మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు మా ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ వచ్చిందో మదనపల్లి హాస్పిటల్లో రోగులకు పండ్లు తర్వాత బ్రెడ్ అన్ని పంచే కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణుల తరఫున చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిందో చాలా ఈరోజు ఆయన ఉండే హయాంలో ఆయన చేసిండే అభివృద్ధే ఈరోజు ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళంతకు వాళ్ళు జన్మదిన వేడుకలు ఆయన వ్యక్తి అట్లా మంచి వ్యక్తి ఆయన మా ప్రజల కోసం జీవించిండే వ్యక్తి. ఆయన జన్మదినం చేసుకోవడం మాకు పండుగతో సమానం అనుకుని ఒక పండుగ వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఇక్కడ జన్మదినం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. మదనపల్లి కాన్స్టిట్యున్సీలో మొత్తం విలేజెస్లో కానీ ప్రతి గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్స్లో కానీ మండల్ హెడ్ క్వార్టర్స్లో కానీ మున్సిపల్ అన్ని వార్డులు కూడా ఈరోజు అట్టహాసంగా చాలా గ్రాండ్గా ఈరోజు ఈ ఫంక్షన్ జరుపుకుంటా ఉన్నాం. దీనికి ముఖ్య ఇది ఏమంటే ఆయన ఈరోజు ఇంత ప్రజల్లో ఇంత ఇది వచ్చిందంటే ఆయన చేసిండే ప్రజలకు చేసిండే సేవే దానికి ముఖ్య కారణం. ఆయన పాదయాత్ర చేసినప్పుడు ప్రజలకంతా ప్రజల బాగోగులన్నీ తెలుసుకొని ప్రజల అవసరాలన్నీ తెలుసుకొని ఇది నవరత్నాలను తీసుకుని వచ్చేసి ఆయన మేనిఫెస్టోలో పెట్టి 195% మేనిఫెస్టోలో పాటించేసి ఈరోజు ప్రజలకు ఎంతో సేవ చేశారు ఆయన. అదేవిధంగా ఈరోజు ఆయన టోటల్ ఆయన 5 సంవత్సరాల కాలంలో కరోనా వచ్చింటే కూడా 2 సంవత్సరాల కరోనా ఎత్తిపోయింటే కూడా ప్రజల బాగోగులు చూసేదానికి ప్రతి విలేజెస్లో కూడా వాలంటీర్ వ్యవస్థను తీసుకుని వచ్చేసి ప్రజల అవసరాలు తీర్చి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా 2 సంవత్సరాలు ఒక తండ్రి బిడ్డలను ఎట్లా కాపాడుతాడో ఆ రకంగా బిడ్డలను కాపాడుకున్నాడు. అదేవిధంగా ఆయన 5 సంవత్సరాలు కూడా విద్యకు వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినాడు. వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చినా అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్లో దానికి నిదర్శనం. ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ తరహాలో దీన్ని రెడీ చేసినారు. ఆయన స్వాతంత్రం వచ్చినప్పటి నుండి 11, 12 మెడికల్ కాలేజెస్ ఉంటే కేవలం 5 సంవత్సరాల ఆయన హయాంలోనే దగ్గర ఆయన వచ్చేందులో 17 మెడికల్ కాలేజెస్ ఆంధ్రాకు సెంట్రల్ గవర్నమెంట్తో పోరాడి తీసుకుని వచ్చుకోగలిగినారు. ఈరోజు మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రావడం కూడా ఆయన కృషి వల్లనే వచ్చింది. ప్రజానాయకుడు, పేదల పెన్నిధి, సమసమాజం కోసం దేశంలోనే ఇంతవరకు ఏ ఒక్కరూ చేయనంత పేద ప్రజలకు చేస్తూ సమసమాజం నిర్మించి భాగంగా అనేకమైన సంక్షేమ పథకాలు పెడుతూ ఇక ఎవ్వరు కూడా భవిష్యత్తులో కానీ గతంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సమానంగా పేదల కోసం నిరంతరం పనిచేసే నాయకుడు లేని విధంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు రాష్ట్రమంతా కూడా ప్రతి ఒక్కరూ తమ సొంత పుట్టినరోజుగా పండుగలు చేసుకుంటున్నారు. మనమందరం కూడా ఆ స్ఫూర్తితో పేదలందరి కోసం ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని అందరికీ తెలియజేసుకుంటూ అందరం కూడా జగన్మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని మన రాష్ట్రమంతటా ఒక పండుగ వాతావరణంలో ఈరోజు బర్త్డే వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో మన దేశాయి తిప్పాడి ఫంక్షన్ హాల్లో కేక్ కట్ చేసి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు కావచ్చు, తిప్పాడి సార్ కావచ్చు, మన నిసార్ అన్న, జింకా చల్తన్న, బాబ్జీ అన్న గారు, కౌన్సిలర్లు ప్రతి ఒక్కరూ పాల్గొని మా జగనన్న బర్త్డేని ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడెక్కడ రోగులకి ఫ్రూట్స్, పండ్లు పంచి వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ పంచడం జరుగుతుంది. ఈరోజు మనం చూస్తుంటే మదనపల్లి ఎన్నో ఏళ్ళుగా కళ్ళల కన్నా మన మెడికల్ కాలేజ్ ఈరోజు రోజు వస్తుందనగా దాన్ని ఈరోజు నిర్వీర్యం చేసేస్తున్నారు, ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. అంతేకాకుండా మన మదనపల్లి హాస్పిటల్ ఏరియల్ హాస్పిటల్కి దాదాపుగా ప్రతిరోజు 1200-1300 మంది పేషెంట్లు, అవుట్ పేషెంట్లు ఈరోజు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వీరికి సంబంధించి చాలా విభాగాల్లో డాక్టర్స్ లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఈరోజు సదరన్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే కూడా లేని పరిస్థితులు ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్లో కనిపిస్తున్నాయి. వీటినన్నింటినీ మేము కోరుకునేది ఒకటే, ప్రజలకి మంచి ఆరోగ్యము ఇవ్వాలనేది మా జగనన్న ఆ రోజు చెప్తున్నాడు. సాధ్యమైంది. దీన్ని వచ్చే రోజుల్లో కూడా తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ తీసుకొచ్చి అనేక సంక్షేమ పథకాలు, వైద్యము, పిల్లల విద్యని ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా మా జగనన్నకి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఈ మరిన్ని జన్మదిన శుభాకాంక్షలు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. ఈరోజు జగనన్న జన్మదినాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జరుపుకుంటున్నాం. మరి పెద్దలు చెప్పినట్లుగా
వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ, పేద బడుగు వర్గాల కోసం పుట్టిన పార్టీ. కడిక దారిద్ర్యంలో కూడి లేక గూడు లేక గుడ్డ లేక విద్య లేక వైద్యం లేక కడిక దారిద్ర్యంలో నిలుస్తున్న ఈ యొక్క రాష్ట్రంలో పేదల కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి మరి చిన్న వయసులోనే పారిశ్రామికవేత్తగా తన తండ్రి చనిపోయిన తర్వాత ఏదైతే తన తండ్రి మరణ వార్తని ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఎవరైతే మరణించారో ఆ వార్తని వారిని ఓదార్చడానికి మరి పోయినప్పుడు ఆనాటి కాంగ్రెస్ పార్టీ 125 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ పెద్దల ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న నాయకుడు, మరి ఈ నాయకుడు పోతుంటే ఇన్ని లక్షల మంది జనాలు వస్తున్నారని ఈర్ష్యతో అక్రమ కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టి అక్కడ పుట్టిందే ఈ యొక్క పార్టీ పెట్టాలన్న ఆలోచన. ఆ రోజు నుంచి ప్రజల మధ్యలోనే ఉండి 2014లో 67 సీట్లు వచ్చినా 23 మంది అమ్ముడు అయినా ఎక్కడ కూడా చెల్లించకుండా అధైర్యపడకుండా తిరిగి పాదయాత్ర చేసి 2019లో అఖండ మెజార్టీ 151 సీట్లు వచ్చిన తర్వాత పేద ప్రజలకు పాదయాత్రలో ఏదైతే ప్రజలు కోరుకున్నారో, రైతు ఏదైతే కోరుకున్నాడో, రైతు కూలి ఏదైతే కోరుకున్నాడో, విద్యార్థి ఏదైతే కోరుకున్నాడో ఇవన్నీ క్షుణ్ణంగా చేసి 2 పేజీలు మేనిఫెస్టో పెట్టి మరి 2000 జనాభా ఉండే తాన సచివాలయం వ్యవస్థ తెచ్చి మరి ప్రజలకు కావాల్సిన కార్డు కానీ, పెన్షన్ కానీ, ఇల్లు కానీ, అమ్మఒడి కానీ, చేతు కానీ, చేదోడు కానీ, వాహన మిత్ర కానీ, విద్యాదీవన కానీ, జేవీడి కానీ, వసతి దీవెన కానీ, కాపునేసం కానీ, లానేసం కానీ, సున్నా వడ్డీ కానీ, ఆసరా కానీ, రైతు రుణమాఫీ కానీ, ఉచిత బీమా కానీ ఈ విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పరిపాలన అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి.